Raju signature post. Come. మైక్ కావాలి ఆడ పెట్టు. అప్పుడు ఒక్క సినిమా ఛాన్స్ వస్తేనే చాలా గొప్పరా అని అనుకుని తిరుగుతున్నాం. నాకు ఈరోజు సంక్రాంతికి 4వ వరుస బ్లాక్ బస్టర్ అందించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను నా డ్రీమ్లో కూడా ఎప్పుడు అనుకోలేదు, అది ఒక్క ఛాన్స్ వస్తే చాలా అనుకునేవాడిని. అలాంటిది 4th కన్సెక్యూటివ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం అనేది ఇది కేవలం మీరు ఆడియన్స్ ఈ సపోర్ట్ వల్ల జరిగింది. ఇది ఎందుకంటే కష్టం అందరూ పడతారు. Thank you so much for unanimous word of mouth and blockbuster talk. Thank you so much. పేరు పేరున అందరికీ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ అందరికీ సంక్రాంతి పండుగ విషెస్. వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు కానీ ఆడియన్స్ కానీ మా అందరి సంక్రాంతికి ఇంత కలర్ఫుల్ ఇంత బిగ్ గిఫ్ట్ ఇస్తారని మేము అనుకోలేదని నేను అనుకున్నదే అయింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా 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 నర్వస్గా ఉన్నాం మేము యాక్చువల్గా. ఎందుకంటే నేను పర్సనల్గా నా ఫస్ట్ టైం సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్, నేను పండగ రిలీజ్ ఎలా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుందని నాకు తెలీదు. నాకు వంశీన్నయ్య ఫిబ్రవరిలోనే ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు సంక్రాంతికి వేస్తే ఎలా ఉంటుంది సినిమా అన్నప్పుడు ఏదో ఫ్లోలో బాగానే ఉంటుంది పండగ మెటీరియల్ కదా అని ఓకే చెప్పేసాను. అప్పటికి నేను ఆయన అన్నట్టు 1 or 2 మూవీస్ ఏదో ఉన్నాయి. సో సరే ఓకే అని అన్నా. అది ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి జూలైకి వెళ్తున్నాక సడన్గా అది ఒక ఫిల్మ్ ఫెస్టివల్లోకి మారిపోయింది. ఏంటి ఇన్ని సినిమాలు ఒకటే టైంకి వస్తున్నాయని నాకు టెన్షన్ పట్టుకుంది ఒకటేసారి. బట్ మా అందరికీ ఏంటంటే మా సినిమాలో మాకు మెటీరియల్లో నమ్మకం ఉండింది. అందుకే మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడ డేట్ మార్చలేదు, వేరే డేట్కి వద్దామని ఎప్పుడు మాకు డిస్కషన్ కూడా రాలేదు. అందరూ కంటెంట్లో మెటీరియల్లో సినిమాలో అంత నమ్మామన్నమాట. బట్ ఎంత నమ్మినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది. ఇన్ని పెద్ద పెద్ద సినిమాల్లో రావడం, నాది జస్ట్ ఒక 3వ 4వ సినిమా ఇది. అండ్ సో నాకు కూడా ఎక్కడో ఒక నర్వస్నెస్ ఉండిందనమాట. ఏంటి మనది ఇప్పుడు ఎక్కడ దీనిలో ఎలా ప్లేస్మెంట్ వస్తుంది ఏంటి అనేది. బట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు పొద్దున్న వరకు కూడా నేను రాత్రంతా పడుకోలేదు. ఫస్ట్ షో యూఎస్లో పడింది. షోస్ ప్రీమియర్స్ ఆల్రెడీ 300K గ్రాస్ దాటారని మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి ఇలా వచ్చిందని టెన్షన్లో ఉన్నాను. మెసేజెస్ వీడియోస్ పంపించారు ఫస్ట్ ఆఫ్ ది రెస్పాన్స్ అని చెప్పేసి. నేను ఇదేమో సుదర్శన అనుకుంటే అదేదో న్యూ హ్యాంప్షైర్ వీడియోస్ అని చెప్పారు. సో అది అంత రచ్చ అట్మాస్ఫియర్లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. ఏంటిది సినిమా ఎటు వెళ్తుంది, చాలా అంత కనెక్ట్ అయిపోతున్నారా అని. ఫైనల్గా యూఎస్ వర్డ్ ఆఫ్ మౌత్. మీరు ఎక్కడన్నా నేను ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఇంటర్వ్యూలో చెప్పింది ఏది నమ్మకండి. మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, లేదా ఒక నియర్ బై థియేటర్కి వెళ్ళి అనగనగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా చాలా హ్యాపీ. అండ్ యూఎస్ థ్యాంక్ యూ. అలా మధ్యలో కొడుతున్నాడు. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా వీళ్ళు నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. మా కో రైటర్ నాకు సింక్లో ఉంది. అండ్
అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ టైం నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం, నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను, శ్రీరాములు ఫస్ట్ టైం వెళ్ళి చూడడం. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ పడతాయని మనం మాట్లాడుకుందాం. అని యునానిమస్, ఇంకా ఓవరాల్ యునానిమస్గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్కి పేరున మీడియా మిత్రులందరికీ పేరున బిగ్ 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 థ్యాంక్ యూ. అడిగేది ఉందా? నువ్వు చెప్పు అడిగి. ఇంకా సేమ్ కంటెంటే కదా. నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంటి మొహం డల్గా ఉంది ఇప్పుడు ఎనర్జీ చూపించి మొహంలో ఎనర్జీ ఉంది కదా ఇప్పుడు అడగడం. థియేటర్లు ప్రాంప్ట్గా ఉన్నాయండి, పెరుగుతూనే పోతాయి. ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ, వైజాగ్లో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ అన్నింటిలో మామూలుగా సంక్రాంతి టైంకి 5 సినిమాలు వస్తున్నాయి. ఎన్ని థియేటర్లు పడాలో అంతకంటే మంచి థియేటర్లే పడినాయి. సిటీలో కొంచెం ఉంది షార్టేజ్, అవన్నీ షార్ట్ చేస్తున్నారు శిరీష్ గారు. సో షార్ట్ అయిపోద్ది నెక్స్ట్ 2 డేస్లో. నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తున్నాం, ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ. నైజాం ఓవర్సీస్కి కొంచెం ఎక్కువ ఇది కదా. సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్లు చూస్తాడు ఈసారి ముందుకంటే. సో నైజాంకి దాన్ని ఎప్పుడు స్ట్రాంగ్. ఈసారి నైజాంలో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తున్నాం. ఆంధ్రాలో అయితే దాన్ని ఊహించిన ఫిగర్లు చూస్తాడు ఈసారి. ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు 5 సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఆగకుండా ఎందుకు ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం కంటెంట్ మీదనే, ధైర్యంగానే ఉన్నాం అప్పటి నుంచి. ఇంకా ఎస్ యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి. ఇందాక చెప్పేశారా? నిన్న నాకు ఆయన ఫ్లోలో వెళ్ళిపోతుంటే నేను పక్కన మళ్ళీ రేపు నేను కావాలని ప్లాన్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దామని, లేకపోతే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ మనం ఏమని మాట్లాడుకున్నాం, పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్తో సార్. అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్. ముందే కథ చెప్తే ఏం ప్రాబ్లం లేదు. అది రాజమౌళి గారి సినిమాల కండి, ఏ సినిమాకి అది రాజమౌళి గారి సినిమాని కాదు, ఏదైనా సినిమా అది అంతే. ఇప్పుడు మనం థ్రిల్లర్ సినిమా చూసి ట్విస్టులు ఉన్నాయి, ఇంకా లక్కీ భాస్కర్ ట్విస్ట్, ఆ ట్విస్టులు చెప్పలేం. కానీ కామెడీ సినిమాకి ట్విస్టులే ఉంటాయి, దానికి ప్రిపేర్ చేస్తే బెటర్ కదా ఆడియన్స్. అదే సేఫ్ మైండ్ లేదు యాక్చువల్గా, ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది, అక్కడ కొత్త జానర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జానర్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేము. మీరు చెప్పండి, పొలిటికల్ యాంగిల్ ఎలా ఉంది? ఆ రీల్స్ అదంతా చాలా గట్టిగా పోయింది. అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ 24 అవర్స్లో ఒక 6 to 8 అవర్స్ రీల్స్లో ఉంటారు. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందనమాట. సో 24 అవర్స్లో మనం 8 అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను, మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్గా ఏదన్నా ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి, దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఏం ఉండిందనమాట. సో ఎప్పుడైతే రాసామో ఎగ్జిక్యూట్ చేసామో, ఈరోజు నేను సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది, ఆ ఇమోషనల్ బ్లాక్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాక్లో విసిల్స్ పడుతున్నాయి. ఒక బ్లాగ్ లో హీరో గురించి చెప్పే గుర్తుందో మీకు? ఐడెంటి ఇప్పుడు చెప్తే మనకి తిడతాడు కానీ సో సీన్ చెప్పట్లేదు. కానీ ఆ సీన్ లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్ కి నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది అసలు. సో ఎమోషనల్ డైలాగ్, ఇమోషనల్ ఎప్పుడైతే అక్కడ ఇమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది, సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి. చాలామంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి నవ్విస్తారనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్లో అని కూడా చెప్పారు. సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో. జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను, జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం. దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది నవ్విస్తూనే. సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు, అది మేము చెప్పలేము. అది ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్లీ వెరీ సాటిస్ఫైయింగ్. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చేసారండి.
లేదు అది ఆ యాక్షన్ బ్లాక్కి ఎప్పుడైతే నేను మా రైటర్ చిన్మయ్ మారి మా డైరెక్టర్ మేము అందరం ఒకరినొకరు చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్లాక్ కదా, సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి చూస్తే కానీ చెప్పలేము. మాకు తీసినప్పుడు డెఫినెట్గా మాకు అందరికి బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ బ్లాక్ వచ్చిందో, అది మళ్ళీ స్పాయిలర్స్ లేకుండా, ఆ బ్లాక్ వచ్చినప్పుడు కూడా మొత్తం థియేటర్ అంతా బాగా గోవా వెళ్ళాం. లేదు సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తారు. ప్రీవియస్ సినిమాలు మీరు ఎప్పుడు కూడా ప్రమోషన్స్ కానీ సినిమా ముందు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే మీరు ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కడ కూడా మీ దగ్గర అంటే 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాని తర్వాత 3వ సినిమా కదా. నేను ఈ సినిమాకి రిజల్ట్ రాక ముందు నోటు కొట్టినట్టు వాగితే మళ్ళీ మీరు నన్ను ఫుట్బాల్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చినట్టు కదా. అదేదో రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది కదా. ఈ మధ్య గోవా ఎక్కడికి వెళ్ళాం? మ్యాడ్స్ పేరు గోవా. ఎస్ అయితే నిజమే. నాకు ఈ 2-3 సెంటిమెంట్లు అయితే గోవా సెంటిమెంట్ వర్కౌట్ అయింది, యువరాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, మీనాక్షి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. నాకు అన్ని వర్కౌట్ అయినాయి. యువరాజ్ది నాది కూడా సెకండ్ బ్లాక్ బస్టర్. అది బిల్స్ పంపిస్తాను. హెలికాప్టర్ వాడాడు, రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్లో తీసాం బ్లాక్. అది యాక్చువల్లీ ఆ బ్లాక్ మీద జైపూర్ ఫస్ట్ దుబాయ్లో చేద్దాం అనుకున్నాం. తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళు అంత డిస్కషన్స్ అయ్యి చార్మినార్ ట్రై చేసాం, మొత్తానికి జైపూర్కి వెళ్ళాం. చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా అదే కాన్సన్ట్రేషన్లో కనిపిస్తారు మీనాక్షి గారు. అంటే లైక్ మనకి సంగతి వస్తున్న మీరు కావచ్చు, అండ్ ఇందులో చాలా గారే కనిపించారు, ఇక్కడే కనిపించారు. అండ్ డాన్స్ ఎక్స్పీరియన్స్. Thank you. Actually, the best compliment an actor can get. So, Nijanga, thank you so much for that. And అంటే అవును, ఎస్, ఈ సినిమాలో అండ్ ఈ క్యారెక్టర్తో నేను చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్సెస్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఛాలెంజెస్ కూడా ట్రై చేశాను. వన్ ఆఫ్ ఇట్ అది ఒక క్యూట్ మాసీ వేలో వీ ప్రెజెంటెడ్ భీమవరం బాల్మా సాంగ్. అలాగే కామెడీ స్పేస్ అండ్ చారులత క్యారెక్టర్ ఒక చాలా క్యూట్, హైపర్, ఒక చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది. సో నేను ట్రై చేసింది యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ టు బ్రింగ్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దట్. అండ్ అంటే షీ డస్ నాట్ నో ద వరల్డ్, అది అస్సలు ఐడియా లేదు వరల్డ్ గురించి. సో అది ఒక స్మాల్ వరల్డ్లో ఇన్ హర్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్ స్పేస్ ఇస్ దాట్. అండ్ చాలా హ్యాపీ ఆడియన్సెస్ రెస్పాన్స్ కూడా చూసి అండ్ రియాక్షన్స్ చూసి మీ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఐఎమ్ సో హ్యాపీ. అంటే మై డేస్ మేడ్. అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా ఇంకా ఆడియన్సెస్ ఇట్ రీచెస్ మోర్ ఆడియన్సెస్, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమందరం ఎంత స్ట్రెస్ నర్వస్నెస్లో ఐ కుడెంట్ స్లీప్. ఆల్సో ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ కాఫ్ అండ్ థ్రోట్. సో అంటే అది అసలు మొత్తం ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ బీన్ ఇన్ దట్ స్పేస్. కానీ ఐఎమ్ సో హ్యాపీ, ఒక రిలీవ్, అంటే ఒక గ్రేట్ రిలీవ్ ఇది. సో చాలా హ్యాపీ. అండ్ ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి హూస్ రియలీ గాన్ అవుట్ అండ్ ఎంజాయిడ్ అండ్ యాక్చువల్లీ పుట్ వాట్ యూ ఫీల్. సో దట్ మేక్స్ అవర్ జాబ్ ఈజీ. ఎందుకంటే వీ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసి వీ బ్రింగ్ ఇట్ అవుట్. అండ్ మీరు ఆర్గానిక్ వేలో యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తే మీరు కూడా ఇంకా అది వాట్ యూ సే push చేస్తారు in that way. So that's so happy. I mean, I'm so happy about that. So thank you. తిరిగి చెప్పమ్మా. స్పేస్ లేదు ఇక్కడ. అవునండి, అది విన్నాక ఆన్సర్ అక్కడ. ఓకే, అవునండి. అంటే చాలా సంతోషం. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్. ఒక పెద్ద ఫెస్టివల్ టైంకి నాట్ 1 నాట్ 2 కానీ థ్రైస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ఫ్రెండ్జీ, ఈ క్రేజ్ ఈ ఫెస్టివల్ టైంకి. అండ్ అది ప్రతిసారి ఇట్స్ ఇంక్రీజింగ్ ఓన్లీ. సో నేను చాలా హ్యాపీ. అండ్ అంటే ఐ హోప్ మళ్ళీ అలా అది కోఇన్సిడెన్సెస్ జరిగితే నా లైఫ్లో నేను చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. కానీ ఐ థింక్ ఐ వుడ్ జస్ట్ టేక్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ విత్ ద బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంతే. రివ్యూలకి ఏం తెచ్చుకోలేదు.
అంటే మేము ఆ కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ ఎవరిని ఆపడానికి, ఎవరిని వాళ్ళ పని చేయకుండా చేయడానికి కాదు. సినిమా కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చకపోవడం అనేది మరీ కొంచెం ఎటగారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని హర్ట్ చేసే ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ కానీ అట్లా ఏదన్నా ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తే వాళ్ళ మీద లీగల్గా మూవ్ అవడానికి తెచ్చుకున్న యాక్ట్ అది అంతే. అంతేగాని మీ పని ఎవరిది ఏ రివ్యూని ఆపమనలేదు, ఎవరిని ఏం చెయ్యొద్దాం లేదు మేము. కానీ ఏదైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఆ రివ్యూలో సినిమా గురించి కానీ ఆర్టిస్ట్ గురించి కానీ టెక్నీషియన్ గురించి అప్పుడు వాళ్ళ గురించి లీగల్గా వెళ్ళడానికి రైట్ తెచ్చుకున్నాం అంతే. ఏం ప్రాబ్లమే ఉంది చూసారంటే మీ క్వశ్చన్ నాకు పూర్తిగా అర్థం కాలేదు. అవునా, అదా రిఫరెన్స్ మన చుట్టుపక్కలే ఉన్నారు కదండి చాలామంది. ఇప్పుడు డబ్బులు మనం చాలాసార్లు మీకు సొసైటీలో మీరు వెళ్ళినప్పుడు మీరు వింటుంటారు కదా, మీరు సోషల్ మీడియా కానీ న్యూస్లో కూడా చదువుతుంటారు. చాలా రిచ్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు సడన్గా చూస్తే వాళ్ళకి యాక్చువల్గా చాలా ఏమంటారు లాసెస్లో ఉన్నాయని తెలుస్తుంది, లేదా కంపెనీ లాసెస్లో ఉందని తర్వాత తెలుసు, బయటికి తెలియదు. సో లేకపోయినా లైఫ్ స్టైల్ వాళ్ళు లైఫ్ స్టైల్ అదే మెయింటైన్ చేస్తుంటారు అనుకుంటారు. సో దానివల్ల ఇంకా అప్పుడు వెళ్ళిపోతారు. సో మన మన రియల్ లైఫ్లో అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో వాట్ ఏరి గుమాస్తా ఏయ్ యా అవును అదే థ్యాంక్ యూ. కరెక్ట్. సో నేను యాక్చువల్గా ఈ గుమాస్తా క్యారెక్టర్ రాసినప్పుడే ఇది ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని చాలా అనుకున్నాం అనమాట మేమంతా. సో ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి చాయిస్ అని చెప్పేసి నాకు చంద్ర గారి వర్క్ చాలా ఇష్టం అనమాట. అండ్ తనది స్కిట్స్లో కానీ దాంట్లో చాలా ఒక ఎగ్జాజరేటెడ్గా ఆ స్కిట్స్ పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్గా ఉంటుంది కదా. సో ఈ సినిమాలో ఏంటంటే తనతో ఒక సటిల్గా రియలిస్టిక్ సిచ్యువేషనల్ కామెడీలో ఆయన చేస్తే చాలా బాగుంటుందని మేము ఆఫీస్కి పిలిచి కలవడం జరిగింది. రిహర్సల్స్ వర్క్షాప్ చేశాం కదా సార్ ముందు. చేయగానే నాకు అసలు మాకందరికీ ఆ గుమాస్తా క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనిపించింది. మా ఇద్దరికి కూడా ఆ టైమింగ్ సింక్. సో సెట్ మీద కూడా మేము ఇద్దరం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. అంటే ఆయన కూడా ఇంప్రొవైజేషన్ చాలా స్ట్రాంగ్. సో మా ఇద్దరిది టేక్ రోల్ అయిందంటే ఏం చేస్తామో మాకే తెలియదు. ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు, ఈయన మహేష్ గారు, భద్రం గారు, లడ్డు అక్కడే ఉన్నాడు. స్పాట్లో చూస్తుంటే అసలు వీళ్ళు రియల్ ఫ్రెండ్ అంటే నేను నిజంగానే వీళ్ళు హీరో ఫ్రెండ్స్. మేము నిజంగానే ఫ్రెండ్స్ రియల్ లైఫ్లో కూడా ఏదో మేము కట్టంగానే ఒకరి వ్యానిటీలో ఒకరికి వెళ్ళి రియల్ లైఫ్లో కూడా అలా ఉన్నట్టు వీళ్ళు జోకులు వేసుకొని చాలా సరదాగా ఉంటుంది. పర్మిషన్ తీసుకున్నాం అంటే ఇళయరాజా గారికి ఆదిత్య ద్వారా ఇన్ఫార్మ్ చేశాను. అది ఆదిత్య మ్యూజిక్ సాంగ్ అది వాడాను, అది చెప్పేవాడు సార్. బల్పం పట్టి కేసులు బ్లాస్ట్ మీరు చూసారు కదా, ఫుల్ థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది. ఇంకేంటి భోంచేశారా? ఆయన బిర్యానీ పెట్టి పంపించింది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ డే కదండి, ఒక 4 ఈ పండగ వరకు వీకెండ్ వరకు. అయ్యో చూసారు కదండి ఎంతమంది అంత అద్భుతంగా చేస్తే, చంద్ర గారు, లడ్డు. సరే నేను లేని సినిమా ఒకటి తీసి మీకు పంపిస్తాను. మీకు నేను లేని సినిమా కావాలి కదా, నేను అది కూడా వచ్చేటట్టు చేస్తాను. డెఫినెట్గా ఏదో ఒక చిన్న సినిమా ప్రొడ్యూస్ చేద్దాం న్యూ కమర్స్ తోటి. అది డెఫినెట్గా మీరు ఆ స్క్రీనింగ్ చూసి ఆ రోజు మీదే ఫస్ట్ రివ్యూ చేద్దాం. ఓకే. ప్రశాంత్ నీల్ గారు మెసేజ్ పెడతారని వెయిటింగ్ నేను. సో ఇంక నేను ఇంతకన్నా డైరెక్ట్గా ఎలా చెప్పాలి ఆయనకి. సో మహేష్ గారి బ్లాగ్ కూడా మీరు చూస్తే థియేటర్లో, అగైన్ నో స్పాయిలర్. ఇవో వీళ్ళు లాగేస్తారండి, వీళ్ళు లాగేస్తున్నారు కానీ యా మీరు సో అది ఇందాక ఎవరిలో క్వశ్చన్ కదంతా అడుగుతారు. డెఫినెట్గా ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత రాజు గారి లైఫ్ ఇంకా నెక్స్ట్ ఏముండబోతుంది అనేది ఒక ఐడియా అయితే ఉంది డెఫినెట్గా.